శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ధనం సంపాదించే మార్గాలు ఈ నెలలో ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు ఏ ప్రయత్నం ద్వారా జీవితంలో విజయం సాధించడానికి ఈ నెలలో మీకు అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ నెల ప్రారంభం నుంచి ఇంచుమించుగా సూర్య భగవానుడు ఇదే రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీలో ఆత్మధైర్యం పెరుగుతుంది, ఏదైనా సాధించగలం అన్నటువంటి కాన్ఫిడెన్స్ కలుగుతూ ఉంటుంది. ఈ కార్యం వల్ల ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సరైన గుర్తింపు గౌరవం పొందుతారు. అలాగే బుధుడు కూడా ఇంచుమించుగా జూన్ 7వ తారీఖు వరకు కలిసి ఉండడం వల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగంతో పాటు కేంద్ర కోణాధిపతుల కలయిక మీరు ఒక రాజయోగాన్ని, అలాగే ఒక విద్యాయోగాన్ని, ధనయోగాన్ని కూడా ఏర్పడడం జరిగింది. అంటే రాజయోగం వల్ల గౌరవం లభిస్తుంది, ధనయోగం వల్ల ఆర్థిక పరంగా అనుకూలం ఉంటుంది. అంటే బుధుడు ఎప్పుడు కూడా మీ యొక్క విద్వత్తు ద్వారా, మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా, సామర్థ్యం ద్వారా ధనార్జనకి సహకారం లభిస్తూ ఉంటుంది. అందువల్ల మీ యొక్క టాలెంట్ని ప్రజెంట్ చేయడం వల్ల 10 మంది దృష్టిలో మీ యొక్క ఆకర్షణ, గుర్తింపు రావడం వల్ల సహజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా తగు విధంగా మీరు మీ పనులు పూర్తి చేసుకుంటారు. సముచిత గౌరవం కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. సహజంగా ఇప్పుడు వృషభ రాశి వారికి ధన లాభస్థానాలు బాగా యాక్టివేట్ అయి ఉన్నాయి. చాలా స్లోగా ప్రయాణించే గ్రహాలు రెండు, అటు శని భగవానుడు అటు గురుగ్రహం కూడా 2, 11 స్థానాల్లో యాక్టివేట్ చేయడం వల్ల రెండో స్థానం అన్నది మనం సంపాదించిన ధనాన్ని ఎంతవరకు దాన్ని వినియోగిస్తాం, ఎంతవరకు సద్వినియోగపడుతుంది, ఎంత సేవింగ్స్ చేస్తాం అన్నది కూడా రెండో స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గురువు రెండో స్థానంలో ఉండడం వల్ల కుటుంబ అవసరాలకు ధన సహకారం సహజంగా లభిస్తుంది. అయితే కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా ధనం సంపాదించడం వల్ల వారికి పట్టిన అదృష్ట యోగం వల్ల కొంతవరకు మీ మీద వాటి యొక్క బాధ్యతలు తగ్గుతాయి. అంటే ధనం కొంత మిగలడం వల్ల దాన్ని ఏదో విధంగా సేవ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ఈ శుభకార్యాలకి వాటి కొంత మనీ కూడా ఏదేమైనప్పుడు కూడా మీ సేవింగ్స్ పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో విధంగా సంపాదించడం వల్ల కుటుంబం అంతా ఆనందంగా ఉండడం జరుగుతుంది. దానివల్ల బుధుడు కూడా మీకు ఇప్పుడు 7వ తారీఖున ధనస్థానంలోకి మారడం వల్ల అనూహ్యం కొత్త ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే మీ సంతానంలో ఒకరికి ఉద్యోగం రావడం కానీ, వారికి ఏదైనా ప్రభుత్వ పథకం రావడం కానీ, స్కాలర్షిప్ రావడం కానీ జరుగుతుంది. లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం మీకు ఆర్థిక పరంగా సహకరించి మీ యొక్క అభివృద్ధికి, మీ కుటుంబ అవసరాలకు కూడా సహాయపడడం జరుగుతుంది. జూన్ 7 తర్వాత ఏదైనా 2 శుభగ్రహాలు ధనస్థానంలో ఉన్నప్పుడు అనూహ్యంగా ఆదాయం పెరుగుతుంది. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం మీ యొక్క వృత్తి వ్యవహారాల్ని పెంచుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేస్తారు. మీరు ఏ సంస్థలో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ సంస్థని అభివృద్ధి పరిచే ప్రయత్నంలో కొత్తగా మీ యొక్క తెలివితేటలు దానిలో ఇంప్లిమెంట్ చేసి ఆ సంస్థ యొక్క పేరు నిలబెట్టడానికి చాలా వరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి ప్రతిఫలంగా మీకు కూడా ఆదాయం కూడా పెరిగి సహజంగా అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ తక్కువ ఆదాయం కాకుండా స్థిరమైనటువంటి ఆదాయం శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది. మనకి నెలకు 3 లక్షలు అంటే కరెక్ట్గా 3 లక్షలు ఇవ్వడానికి శని భగవానుడు మీ యొక్క కష్టాన్ని బట్టి రావడం జరుగుతుంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ లాభస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల సమయానికి ఏదో విధంగా ధనం రావడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే శని మీకు యోగకారకుడు, అష్టమ భాగ్య రాజ్యాధిపతులుగా కంప్లీట్గా మీకు మంచి ధనయోగాన్ని కల్పించడం జరుగుతుంది. సహజంగా 3వ స్థానంలో కుజగ్రహం కొంత ధైర్యాన్ని, ఏదైనా సాధించగలం అనే ధీమాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఈ జూన్ 6వ తారీఖున కుజుడు 4థ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ కారణం వల్ల మీకేమవుతుందంటే ఆటోమేటిక్గా స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన, మీ ప్రయత్నం 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ అక్కడ కుజుడుతో పాటు కేతువు ఎప్పుడు 4వ స్థానంలో ఉన్నాడు. దీన్ని బట్టి కుజుడు ఎక్కడ రావడంతో ఏమవుతుందంటే మీ యొక్క పాత స్థిరాస్తి ఏమైనా ఉంటే దాన్ని విక్రయించి అది వేరే వాళ్ళకి ఇచ్చి మీరు కొత్తగా ఒక గృహం కట్టుకోవడం కానీ, కొనడం కానీ జరగడానికి ఇది అనుకూలంగా ఉంది. అలాగే మరి ఈ కుజుడు మీకు సప్తమ వ్యయాధిపతిగా 4థ స్థాన సంచారం ఏమవుతుందంటే స్థాన చలనాన్ని కలిగిస్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త ఇంట్లోకి మారేవాడు కొత్త ఇంట్లోకి మారుతారు,
కొత్త ఇల్లు కొనుక్కోవడం, కొత్త ఉద్యోగం, అలాగే కొత్త ప్రాంతానికి మారడానికి కూడా ఈ కుజుడు మీకు సహకరించడం జరుగుతుంది. అలాగే భూముల మీద, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే అన్నదమ్ములు అందరూ కూడా సహకరిస్తారు. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. అయితే గ్రహాలన్నీ నెల ప్రారంభంలో రాహుకేతుల మధ్య ఉండడం వల్ల బిగినింగ్లో కొంత ఇబ్బంది పడినా 1-2 సార్లు ప్రయత్నం చేస్తే ప్రతి పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహమైనా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవటం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు, సలిమిడి, పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం సో ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని, అంటే నివసిస్తున్న గృహాన్ని, అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.